ఉన్నట్టుండి ఆ గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. అలానే వారంతా ముప్పు బాధితులేం కాదు. అక్కడేం సరిహద్దుల దేశాల మధ్య యుద్ధం జరగడం లేదు. మరింతకీ ఆ ఊర్లో ఏం జరిగింది? గ్రామస్తులంతా ఊరిని వీడిపోవడానికి కారణమేంటి? అసలు ఆ ఊర్లో జరుగుతున్న పరిణామాలపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. ఇది నల్గొండ జిల్లా నకరికల్ మండలంలోని చందుపట్ల గ్రామం. ఊరంతా ఇంట్లోకి తాళాలు వేసి ఖాళీ అయింది. బడి గుడి అని అన్నీ మూతపట్టాయి. గ్రామం అంతా నిర్మానుషంగా కర్ఫ్యూ వాతావరణం కనబడుతుంది. మరి ఊర్లోలంతా ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అంతా ఒక దగ్గరకు చేరారు. అంటే ఊరంతా వనవాసం వెళ్లారన్నమాట. అలా అని ఊర్లో పండగ సందర్భంగా గ్రామస్తులు మొత్తం సరదాకి ఎంజాయ్కి వెళ్లలేదు. వాళ్ళని వాళ్ళ కుటుంబాలను రక్షించుకోవడం కోసం ఊరికి ఊరే చేసిన యజ్ఞం ఇది. ఓ విధంగా ఇది భయంతో కూడిన భక్తిభావం అనుకుందాం. మరి వారి భక్తికి భయానికి పెద్ద కారమే ఉందంట. గత నెల 21 నుంచి ఇప్పటిదాకా ఊర్లో 12 మంది మూశారు. అందులో కొందరిది సహజ మరణం కాగా ఇంకొందరి అనారోగ్య సమస్యలు. మిగతా వారి మరణాలకు కారణాలు తెలియదు. పదకొండు రోజులుగా మాత్రం గ్రామంలో చావు డప్పులు మారుమోగుతున్నాయి. మృతుల కుటుంబాల సభ్యుల కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి. రోదన్లు ఆవేదన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి మృతుల లెక్కలు పెరిగిపోతున్నాయి. గ్రామస్తులందరిది అదే బాధ. నెక్స్ట్ హిట్ లిస్ట్ ఎవరు? ఊర్లో ఎవరు బలైపోతున్నారు? ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుంది? వాట్సాప్ గ్రూప్ ఆన్ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎవరికి రిప్పని పెట్టాలనేది వారి భయం కాబోలు. అసలు ఎందుకు గ్రామంలో ఈ పరిస్థితి? సెర్చ్ చేసేందుకు అంతా సమావేశమయ్యారు. ఊరంతా ఏకమయ్యారు. ఊరందరూ ఒక తాటిపైకి వచ్చారు. గ్రామానికి కీడు వచ్చిందని డిసైడ్ అయ్యారు. ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారు. అంతా ఒక్క మాట మీదే నిలబడ్డారు. గ్రామ పెద్దల నిర్ణయానికి కట్టుబడ్డారు. వారి ఆదేశాలతో గ్రామస్తులు ఊరు వీడారు. ఊరు శివారులోని వనవాసంకెళ్లారు. కీడుకు పారదోలేందుకు మేకలు, కోళ్లను బలిచ్చారు. గ్రామ దేవతను శాంతించేందుకు పూజలు చేశారు. హై టెక్నాలజీ యుగంలోనూ వయసు భేదం లేకుండా అంతా వనవాసానికి బయలుదేరారు. మరి ఎవరి ఆచారాలు వారివి, వారి సంప్రదాయాలు వారివి. గ్రామస్తులు పూజలు ఫలించి ఊర్లో మరణాలకు బ్రేక్ పడాలని మాత్రం అందరం కోరుకుందాం. వనవాసానికి వచ్చినాం. నెలకి 20 మంది చనిపోతారు ఊళ్ళే. గ్రామ పెద్ద మనుషులు వీడు వచ్చిందని చెప్తే వనవాసానికి ఒక ఊరు మొత్తం, మా ఊరు చందుపట్ల ఊరు మొత్తం అందరూ వనవాసానికి వచ్చినాం. ఇయ్యాల గిట్ట ఆకి చల్లపు ఉదయం 5:30కి ఆగిలి శాము జల్లకుంటా శరకలలోకి వచ్చి వండుకొని తింటున్నాం. ఈ రోజు గిట్ట మేము సాయంత్రం 6 గంటలకి మళ్ళా పోయేటట్టు పోయి మళ్ళా తుప్పు తీసుకొని బుడ్రాయి కాంచి ఇంటికి పోయి మళ్ళీ నుప్పు అంటించుకొని మళ్ళీ ఇల్లు గిట్ట కడుక్కొని తేడా శుభ్రం చేసుకొని రేపు బొడ్రాయికి మళ్ళా నీళ్లు అభిషేకం చేయాలి, నీళ్లు పోయాలి. పెద్దలు నాయకులు అందరు చెప్పి మాకు అయ్యగారులు గిట్ట చెప్తే 6 గంటలకు వచ్చిన చాయ్ తాగకుండా తాను చేయకుండా వచ్చి ఇక్కడ వండుకొని తిని మళ్ళీ 6 గంటలకు పోయి ఊకి చల్లుకొని మళ్ళీ ఇక నుప్పు కొనుక్కొచ్చుకొని అన్నం వండుకొని తిని రేపు బొడ్రాయికి నీళ్ళు పోసి అన్నం మళ్ళీ పూజలు చేసినాక అన్నం వండుకొని తానాలు చేసి మంచిగా శుభ్రంగా ఉండాలంట అయ్యా.